ఒకవేళ నేను వచ్చి ఏవియేషన్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ అయినా ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బోయింగ్ 777, 737, 747, 8 ఇట్లా మోడల్స్ ఉంటాయి. ఒక మోడల్ మీద స్పెషలైజేషన్ చేయాలి. ఏవియేషన్కి వెళ్ళాలి అంటే నేను ఏరోనాటికల్ చదివిన వాళ్ళని తీసుకుంటారేమో అనే ఒక మిత్ ఉంటుంది స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు దీన్ని కెరియర్ గా చూస్ చేసుకోవచ్చా? ఏషియా ఖండం మొత్తంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ అంటే మీ కంపెనీ నుంచి మీరు ఒక హెడ్ గా ఉంటే మినిమం 1,00,000 మంది పనిచేయండి. సో ఎన్ని కోర్సులు ఉన్నాయి ఇందులో అసలు ఏవియేషన్ లో? సో పైలట్ అవ్వడానికి ఏంటంటే మినిమం 70 to 80 lakhs లేనిదే పైలట్ అవ్వలేదు. సిపిఎల్ అని ఫస్ట్ ఒక స్టెప్ ఉంటుంది, కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఇది ఒక ఎంబీబీఎస్ లాగా అనుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ CEO డాక్టర్ దిలీప్ కుమార్ పుల్వర్తి గారు. సో ఆయన అడిగి అసలు ఏవియేషన్ కోర్సెస్ ఎలా ఉంటాయి, ఎయిర్పోర్ట్లో కానీ ఫ్లైట్లో కానీ ఎటువంటి జాబ్స్ మనకు ఉంటాయని క్లియర్గా తెలుసుకున్నాం. హలో సార్. హలో అండి. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు దీన్ని కెరియర్గా చూస్ చేసుకోవచ్చా అనుకునే వాళ్ళు చాలా మంది, అంటే ఇంత కష్టపడాలా, నిజంగానే ఎటు వెళ్ళాలని అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయింటాయి. బట్ వాళ్ళకి ఏంటంటే ప్యాషన్, ఫ్లైట్ లో వెళ్ళాలి. నేను చిన్నప్పుడే చాలా మంది ఏమవుతా అంటే కొంతమంది పైలట్ అవుతా, నేను అన్నాను ఎయిర్ హోస్టెస్ అవుతా. సో ఇలా చాలా మందికి ఇష్టం ఎయిర్పోర్ట్ లో కానీ ఆ సరౌండింగ్స్ లో ఉండడం, ఇంటర్నేషనల్ గా తిరగాలి అని. సో ఇవన్నీ ఒక కెరియర్ గా ఇప్పుడు చూస్ చేసుకోవాలి అంటే నిజంగానే అటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయా ప్రస్తుతానికి ఇటువంటి కోర్సెస్? ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు అవేర్నెస్ కొంచెం తక్కువ ఉంది, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతుంది దీని గురించి అవేర్నెస్. బట్ ఏవియేషన్ లో చాలా కెరియర్ ఉంటుంది, మనకు తెలియదు. అంటే మొన్నటి దాకా మనకి సోషల్ మీడియా అంత దగ్గరగా లేకపోవడం వల్ల సో ఐ థింక్ 1990s కిడ్ కి చాలా మందికి తెలియదు, అవేర్నెస్ లేదు. బట్ ఇప్పుడున్న ప్రస్తుతం జనరేషన్ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఏది జరిగినా ఇమీడియట్ గా తెలిసిపోతుంది, ఏది ఉన్నా ఇమీడియట్ గా మనకి పోస్టులు అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో కెరీర్ అనేది ఇందులో గట్టిగా ఉంటుంది. సో ఎన్ని కోర్సులు ఉన్నాయి ఇందులో అసలు ఏవియేషన్ లో? యాక్చువల్ గా ఏవియేషన్ లో ఫస్ట్ అండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఒక జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే డిప్లొమా ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ 1 year కోర్స్ జాయిన్ అవ్వచ్చు. BBA ఏవియేషన్ 3 years డిగ్రీతో పాటు ఏవియేషన్ చదవచ్చు. అంటే మనకి BSc ఇన్ కంప్యూటర్స్, BA ఇన్ కంప్యూటర్స్ అని ఉంటది కదా, అలానే BBA ఇన్ ఏవియేషన్, BA ఇన్ ఏవియేషన్, MBA అండ్ MA ఇన్ ఏవియేషన్. ఇట్లా మనం కోర్సులు అనేవి మనం చేసుకోవచ్చు. అందులో ఏం చెప్తాము అంటే ఎటు తిరిగినా ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తామండి, ఫ్లైయింగ్ అంటే ఒక ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేసి ల్యాండ్ చేయాలి. అందులో ప్యాసింజర్స్ ఉండొచ్చు, కార్గో ఉండొచ్చు. సో ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి ల్యాండ్ అవ్వాలి, సో పైలట్ కావాలి. పైలట్ తో పాటు ప్యాసింజర్ ని చూసుకోవడానికి క్యాబిన్ క్రూ, ఎయిర్ హోస్టర్స్ కావాలి. వీళ్ళిద్దరిని అసలు ముందు ఆ రన్వే దాకా ఎయిర్ క్రాఫ్ట్ ని పెట్టాలి. సో అది ర్యాంప్ ఏరియా నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి ఏమేం కావాలి, వాటర్ కావాలి, ఫ్యూయల్ కావాలి, లోడింగ్ అన్లోడింగ్ చేయాలి, అసలు ఏది ఎంత వెయిట్ ఎక్కడెక్కడ వేయాలి అని చూపించుకోవాలి. మన ఎయిర్ క్రాఫ్ట్ కి బ్యాక్ గేర్స్ ఉండవు, సో వెనక్కి వెళ్ళదు. సో మళ్ళీ దానికి టోబార్ ఆపరేషన్, టోయింగ్ అంటారు, ఆ ఆపరేషన్స్ చేయాలి. మళ్ళీ ఎక్కడెక్కడ ఎంతెంత వెయిట్ వేసి ఏం చేయాలి, లోడ్ అండ్ ట్రిమ్ షీట్స్ అని ఉంటారు. సో వీళ్ళందరూ ర్యాంప్ అనే ఒక ఏరియాలో వర్క్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఒక ప్యాసింజర్ ని ర్యాంప్ దాకా పంపించాలంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అవ్వాలి, బ్యాగేజ్ క్లియరెన్స్ అవ్వాలి, కస్టమ్స్ అవ్వాలి, ఇమిగ్రేషన్స్ అవ్వాలి, అనౌన్స్మెంట్ వింటా ఒక వెయిటింగ్ హాల్లో కూర్చోవాలి. అక్కడ నుంచి ప్యాసింజర్స్ ని డైరెక్ట్ చేసుకుంటా వీళ్ళని బస్సులో ఎక్కించి మళ్ళీ ఆ బస్సు ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఫ్లైట్ లో ఎక్కాలి. ఫ్లైట్ అంటే అదే ప్యాసింజర్ చెక్ ఇన్ కి ముందు అసలు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతాడు. అసలు ఎటువైపుకి వెళ్ళాలి చెక్ ఇన్ కి, అక్కడ చెప్పే స్టాఫ్ ఉంటారు, అక్కడ ఎంక్వైరీ డెస్క్ ఉంటది, వాళ్ళు ఉంటారు, ఇదంతా చేసుకుంటారు. అసలు ఈ ఫ్లైట్ వెళ్ళడానికి వెనకమాల డాక్యుమెంటేషన్ మన గవర్నమెంట్ పెట్టాలి కదా, దానికి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఓన్లీ డాక్యుమెంటేషన్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు, బ్యాక్ అండ్ ఆపరేషన్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. మా ఎయిర్లైన్, మా ఎయిర్పోర్ట్ బాగుందా లేదా అన్నది క్వాలిటీ కంట్రోల్
క్వాలిటీ పెంచుకోవాలి కదా. సో ఏది బాగుంది ఏది బాగలేదని అనాలిసిస్ చేసే టీం ఉంటుంది, ఫినాన్షియల్ టీం ఉంటుంది, మార్కెటింగ్ టీం ఉంటుంది. ఇప్పుడు టికెట్ కొనుక్కోకుండా ఫ్లైట్ లో ఏ ప్యాసింజర్ వాడు ఎక్కడాడు. సో జెరీ టికెటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో అట్లా మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్ టికెటింగ్, ఎయిర్ కార్గో మేనేజ్మెంట్, క్యాబిన్ క్రూ, బేసిక్ ఫ్లైట్ డిస్పాచర్, ఆర్టీఆర్, ఏరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్ అండ్ పైలట్స్ కి గ్రౌండ్ క్లాసెస్, ఇవన్నీ కూడాను రకరకాల కోర్సులు. అయితే కొంతమంది పిల్లల్లో ఉండే డౌట్ ఏంటంటే ఏవియేషన్కి వెళ్ళాలి అంటే నేను ఏరోనాటికల్ చదివిన వాళ్ళని తీసుకుంటారేమో అనే ఒక మిత్ ఉంటుంది. బట్ ఏరోనాటికల్ లో ఉన్న సిలబస్ వేరు, ఏవియేషన్ లో మనం ఏం చేస్తామో ఆ సిలబస్ వేరు. అంటే మన ఈ ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్స్ లో చేసే సిలబస్ అనేది కంప్లీట్లీ డిఫరెన్స్. సో మీరు ఇప్పుడు ఇన్ని ఆపరేషన్స్ చెప్పారు కదా, నేనే కన్ఫ్యూజ్ అయినాను. ఇప్పుడు ఒకవేళ నేను వచ్చి ఏవియేషన్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ అయినా ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఏది బెస్ట్, ఏది చూస్ చేసుకోవాలంటే డిపెండ్స్ అపాన్ దేర్ ఫైనాన్షియల్ థింగ్ అని అలా ఉంటుందా, లేకపోతే ఇది బెస్ట్ అని మీరు చెప్తూ ఉంటారా? నేనేం చేస్తానంటే అంటే చాలా మంది పిల్లలకి ఇప్పుడు మీరు అన్నట్టు కానీ నేను పైలట్ అవ్వాలి అనేది ఫస్ట్ ఉంటుంది. సో పైలట్ అవ్వడానికి ఏంటంటే మినిమం 70 to 80 lakhs లేనిదే పైలట్ అవ్వలేరు. ఫినాన్షియల్ గా 80 lakhs అవునండి. అదే మెరిట్ స్కాలర్షిప్ ఇట్లా ఉండదా? అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పిల్లోడు స్కాలర్షిప్ 5,000 6,000 రావడానికి ఎన్ని డాక్యుమెంట్స్ పెట్టాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? కరెక్ట్. అలాంటిది 70-80 లక్షలు ఒక గవర్నమెంట్ ఎట్లా చూసిస్తుంది? ఒక బ్యాంక్ లోనే రాదండి వితౌట్ కలెక్టర్. అంత కాస్ట్లీనా పైలట్ అవ్వాలంటే? అంటే సింపుల్ సినారియో నేను మీకు ఒకటి మాట చెప్తాను. ఇప్పుడు సిపిఎల్ అని ఫస్ట్ ఒక స్టెప్ ఉంటుంది, కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఇది ఒక ఎంబీబీఎస్ లాగా అనుకోండి. అంటే ఒక డాక్టర్ అవ్వడానికి మనం ఒక ఎంబీబీఎస్ చేస్తాం, సిపిఎల్ అనుకుందాం, కమర్షియల్ పైలట్ లైసెన్స్. సిపిఎల్ ఏం చేయాలంటే 200 గంటలు ఫ్లయింగ్ చేయాలి, 200 hours ఆఫ్ ఫ్లయింగ్ ఉంటుంది. దాంతో పాటు ఒక 6 papers ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ లో మనం జాయిన్ అయ్యి 5 ఏళ్ళు కాలేజీకి వెళ్ళిపోతే అవ్వదు కదా, ఎగ్జామ్స్ రాయాలి, ప్రాక్టికల్స్ రాయాలి. సో ప్రాక్టికల్స్ ఎగ్జామ్ 2 రాస్తేనే ఎంబీబీఎస్ వస్తుంది, 2 పాస్ అయితేనే ఎంబీబీఎస్ వస్తుంది. అలానే సిపిఎల్ లైసెన్స్ కి ఏంటంటే 200 గంటలు ఫ్లయింగ్ చేసి ఈ 6 papers ఎగ్జామ్ రాయాలి. ఇవి 2 కలిపితే సిపిఎల్ అంటారు. సో ఈ 6 ఎగ్జామ్స్ పాస్ అవడానికి యూ కెన్ ఫీల్ లైక్ ఎంసెట్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వచ్చు. అంటే ఎంసెట్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ కొట్టాలి అన్నట్లుగా ఈ సిపిఎల్ గ్రౌండ్ క్లాసెస్ కి ఈ 6 papers ఫినిష్ చేసుకోవడానికి ఒక 8 నెలల నుంచి 1.5 years టైం పడుతుంది. ఎందుకంటే 100కి 70 మార్కులు పాస్ అండి. పైలట్ కి 70 మార్కులు పాస్ అవ్వాలి, 69 వచ్చినా ఫెయిలే. అట్లని థియరీ ఉండదు, మొత్తం అంతా చూసే కరెక్ట్ ఆన్సర్సే ఉంటాయి. సో ఎంత యాక్యురేట్ గా కావాలి, ఎందుకు కావాలి అంత యాక్యురేట్ గా? నీ వెనకమాల 200 మంది ప్రాణాలు వేసుకొని నువ్వు ఎట్లా పడితే అట్లా చదువుకొని వచ్చి నువ్వు ఫ్లైట్ ని క్రాష్ చేస్తే ఎంతమంది ప్రాణాలు, వాళ్ళని నమ్ముకున్న ఎంతమంది ఫ్యామిలీస్. అది సరే నువ్వు కార్గోనే వేసుకెళ్తున్నావు, ఏదో గూడ్స్ వేసుకెళ్తున్నావు, నువ్వు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఎక్కడో మనుషులున్న ఏరియాలో క్రాష్ చేస్తే సో దట్ యాక్యురసీ, సో 70% ఖచ్చితంగా రావాలి అన్నది ఫస్ట్ పాయింట్ ఉంటుంది. సో దీనికి ప్రిపేర్ అవడానికి ఎంత, ఒక 2-3 లక్షలు మోర్ దాన్ ఎనఫ్. ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఈ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత 200 గంటలు ఫ్లయింగ్ చేయాలి. ఒక కారు ఒక రోజుకి రెంట్ తీసుకుంటే ఎంత అవుతుంది? మినిమం 2,500 అవుతుంది. అదే ఫ్లైట్ కి ఒక 10 times వేసుకున్న 25,000, 20 to 25,000 అవుతుంది ఒక ఫ్లైట్ కి 1 hour కి. 200 hours కి ఎంత అవుతుందండి? ఇప్పుడు 40 to 45 lakhs. ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు 45 lakhs ఒకటి వచ్చేసింది కదా. దీని తర్వాత ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ సర్జన్ గా పనికొస్తాడా? నెక్స్ట్ స్పెషలైజేషన్ చేయాలి. అలానే ఎయిర్ బస్, బోయింగ్, ఏటీఆర్ అని మన కంపెనీస్ ఉన్నాయి. అందులో మోడల్స్ ఉంటాయి. ఎయిర్ బస్ 320, ఎయిర్ బస్ 340, ఎయిర్ బస్ 360, బోయింగ్ 777, 737, 747, ఏటీఆర్, ఇట్లా మోడల్స్ ఉంటాయి. ఒక మోడల్ మీద స్పెషలైజేషన్ చేయాలి. దానికి మళ్ళీ ఒక 30 నుంచి 40 లక్షలు. ఇప్పుడు 2 కలిపి ఎంత అవుతుంది? 80 lakhs అవుతుంది. అది మేము ఛార్జ్ చేయం, బయట ఉండే మార్కెట్ కాస్ట్. సో మా దగ్గర నుంచి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే
ఒక పైలట్ గా వచ్చావు కదా, ఇప్పుడు మేము చెప్పినట్టుగా నా ఫ్రెండ్ పైలట్స్ వీళ్ళందరూ రూమ్మేట్స్ ఉన్నారు కదా, నేను చూసిన ఫెయిల్యూర్ కేసెస్ అండి ఆ బ్యాచ్ లో కానీ, వాళ్ళ జూనియర్స్ లో కానీ, వాళ్ళ సీనియర్స్ లో కానీ. ఫ్లయింగ్కి వెళ్ళిపోతారు, ఈ 6 పేపర్స్ అవ్వవు. ఈ 6 పేపర్స్ అవ్వకుండా నువ్వు ఇక్కడ ఫ్లయింగ్ లో పెట్టే ప్రతి రూపాయి బూడిదలో పోసిన పన్నీరే. కరెక్ట్. ఎందుకంటే 200 అవర్స్ అవ్వాలి, ఈ 6 పేపర్స్ అవ్వాలి. క్లియర్ అవ్వాలి. ఈ 6 పేపర్స్ అవ్వందే నువ్వు ఎన్ని ఫ్లయింగ్ అవర్స్ చేసినా వేస్ట్. అందుకని నేను పిల్లలందరికీ ఫస్ట్ ఈ 6 పేపర్స్ సంవత్సరం బట్టని 2 సంవత్సరాలు బట్టని ప్రతి 3 months ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ టైం పాస్ అయ్యావా, సప్లీలో పాస్ అయ్యావా, 10 ఏళ్ల తర్వాత పాస్ అయ్యావా, నువ్వు 100వ అటెంప్ట్ లో పాస్ అయ్యావా, ఏం ఉండవు. ఏం మ్యాటర్ కాదు, నువ్వు పాస్ అయ్యావా లేదా. ఓకే. ఈ 6 పేపర్స్ నీకు అయిపోయింది, అన్ని ఒకటేసారి రాసుకోవసరం లేదు, ఒక్కొక్కసారి రాసుకోవచ్చు. ఓకే. ప్రతి 3 months ఒకసారి ఎగ్జామ్ ఉంటది. అండ్ ఆన్ డిమాండ్ ఎగ్జామ్ అని కూడా పెట్టారు ఇప్పుడు కొత్తగా. కోర్స్ అని ఏమి ఉండదా పైలట్ అవ్వాలి అంటే? పైలట్ అవ్వడానికి ఏం కావాలి, సిపిఎల్ లైసెన్స్, అంటే ఒక కార్ డ్రైవింగ్ లైసెన్స్ లాగా సిపిఎల్ లైసెన్స్ కావాలి. దానికి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, 200 గంటలు నువ్వు మినిమం చేసి ఉండాలి, ఫ్లయింగ్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోతే నెక్స్ట్ టైప్ రైటింగ్ అని ఉంటుంది. అదే నేను మీకు ఒక దాంట్లో స్పెషలైజేషన్ చేశాను. అలా స్పెషలైజేషన్ చేస్తే అప్పుడు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పైలట్ గా అవుతాడు. అందరూ ఏమనుకుంటారంటే సిపిఎల్ చేసేస్తే జాబులు వచ్చేస్తాయి అనుకుంటారు. ఇంపాసిబుల్. నువ్వు చేసింది ఎంబీబీఎస్, బట్ నువ్వు హార్ట్ సర్జన్ గా పనిచేయాలంటే, సర్జన్ గా పనిచేయాలంటే అలో చేయరు. అది కూడా అది చాలా మందికి తెలియదు అనమాట. అది ఒక ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అయిపోయి చాలా మంది అట్లా బోల్తా పడిన వాళ్ళని కూడా చూశాను నా ఫ్రెండ్స్ బ్యాచ్ లో. లేదు ఫస్ట్ లో మనోడు 25కి అయిపోతుంది అన్నాడు, జాయిన్ అయిపోయాను, ఏదో ఒక ఫ్లాట్ నమ్మేశాను, తీరా చూస్తే ఇంకా 40 లక్షలు కావాలి. అట్లా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రీసెంట్లీ, రిజ్వాన్ అన్న ఫ్రెండ్, మా దగ్గరే ట్రైనర్ గా ఉన్నాడు మొన్నటి దాకా ఈ పైలట్స్ కి. 2006లో 2007లో నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేశాడు. మొన్న జాబ్ వచ్చిందండి, మొన్న జాబ్ వచ్చింది ఇండిగోలో. ఇన్ని ఇయర్స్ డాక్టర్ కంటే ఎక్కువ కష్టపడాలేమో, మనీ లేవు, అందుకు ఆగిపోయాడు. ఎందుకంటే ఫస్ట్ అనుకున్నది చెప్పింది వేరు, తర్వాత ఫ్యామిలీ మొత్తానికి వీడు పైలట్ అనేది, బట్ వీళ్ళ క్యాపబిలిటీ ఉంది, దానిలో క్యాపబిలిటీ ఉంది, ఎంకరేజ్మెంట్ లేదు. అట్లా మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, బాగా కష్టపడ్డాడు. బట్ అలా స్టిక్ అయి ఉండగలిగిన వాళ్ళే ఏవియేషన్ లో హై పొజిషన్ లో ఉంటారండి. అంటే మంచి పొజిషన్కి రావాలి అంటే కంపల్సరీగా స్టిక్ అయి ఉండాలి అని చెప్తాను. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి మనిషి ఫ్యామిలీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ స్టిక్ ఒక చిన్న ప్రాబ్లంతో నాకు కాళ్ళు నొప్పులు వస్తుంది జాబ్ మానేసే వాళ్ళని చూస్తారా మీరు? అట్లా మానేస్తారండి. కాళ్ళు నొప్పులు వస్తున్నాయని మానేస్తారు, సార్ ఒక రోజు తిట్టాడని మానేస్తారు, నైట్ షిఫ్ట్ వేసాడని మానేస్తారు, వాడి గర్ల్ ఫ్రెండ్ మానేసిందని మానేస్తారు. ఈజీగా జాబ్ వదులుకోవడం చాలా ఈజీ అండి, బట్ జాబ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారు. కానీ అంత ఈజీగా వదిలేస్తారు. ద సేమ్ టైం ఎటువంటి ఎఫర్ట్స్ లేకుండా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మెయిన్ ఇదన్నమాట. కంఫర్ట్ జోన్ లో ఉండి మనకు వచ్చేయాలి. బికాజ్ ఎందుకంటే ఒక కంపెనీ వాడు నీకు ఒక లక్షన్నర ఇవ్వాలి అంటే ఆ వర్త్ వాల్యూ నువ్వు ఎట్లా తీసుకొస్తావు? కరెక్ట్. నీ కింద నీకు లక్షన్నర ఇస్తున్నాడు అంటే నీ కింద ఒక టీం ఉండాలి, మినిమం ఒక 10 మంది టీం ఉండాలి. ఆ 10 మందికి నువ్వు ఒక హెడ్ గా ఉండాలి. ఆ 10 మందికి తెలియనివి అన్ని నీకు తెలియాలి. 10 మంది చేత నువ్వు పని చేయించుకోవాలి. నీకు ₹1,00,000 ఇస్తున్నాడంటే నువ్వు కంపెనీకి మినిమం 10 లక్షల నుంచి 20 లక్షలు ఇవ్వాలి. ఇవేమి లేకుండా పొద్దునే లేసి అట్లా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం అలా వచ్చేసి ఏమి రెస్పాన్సిబుల్ తీసుకోకుండా ఉంటే కంపెనీ కూడా అంత రెస్పాన్సిబిలిటీ నీ గురించి తీసుకో. స్టూడెంట్